వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది సింపుల్గా ఉండే టేస్ట్గా ఉండే ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోయే ఆలు ఎగ్ బోండా అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంపలు, ఉడకపెట్టిన గుడ్లు 3, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుంది. అలాగే మసాలా వచ్చేసి దీనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, సరిపడా సాల్ట్. ముందు ఒక గిన్నె తీసుకొని ఇలాగ ఉడకపెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ మ్యాషర్ తీసుకొని మ్యాషర్ తోటి బంగాళదుంపని ఇలాగ మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ బంగాళదుంప లేకుండా బాగా ఇలాగ మెత్తగా చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఉడకపెట్టిన గుడ్డు తీసుకొని ఇలాగ 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా 3 గుడ్లని ఇలాగనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాగ స్టవ్ మీద ఒక కళాయి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలాగా బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఇలా వేసాక ఒక 2 నిమిషాలకి ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకపెట్టి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా కలిసిపోయినట్టుగా బంగాళదుంపని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే తీసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలాగా ఈ మసాలా అంతా వేసాక ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకి ఉప్పు అంతా సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. నాకైతే ముందుగానే వేసిన ఉప్పు అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బంగాళదుంప అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన బంగాళదుంపని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఒక గుడ్డు తీసుకొని ఇలా పగలు కొట్టుకొని ఇలా గిన్నెలు వేసుకోవాలి. ఇలా గిన్నెలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న గుడ్లని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంపని ఇలా తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు మన అరచేతిలో పెట్టేసి ఇలా బాగా నొక్కుని సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా గుడ్డు తీసి ఇలా మధ్యలో పెట్టేసి మధ్యలో గుడ్డు ఉండాలి. ఈ చుట్టేమో ఈ బంగాళదుంప స్టఫింగ్ వచ్చేయాలి. అలాగా చుట్టేయాలి మొత్తంగా. ఇలా చూసారా, ఇలాగ మొత్తంగా ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే రెండోది కూడా అలాగే కొద్దిగా తీసుకొని ఇలాగ మధ్యలోకి ఇలాగ అరచేతులు పెట్టేసి ఈ మధ్యలో గుడ్డు పెట్టేసి ఇలాగే చుట్టేయాలి. ఇలాగా ఉన్నాయన్నీ ఇలాగ చుట్టేసుకోవాలి. ఇలాగా అంతలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గుడ్డులో ఇలాగ ముంచేసి ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసి ఇలాగా చుట్టేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా గుడ్డులు ముంచేసి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసి ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇలాగ పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అంతా తయారు చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ బోండాని వేసుకోవాలి. ఇలాగ ఒక పక్కన వేగిన తర్వాత మరో వైపు అయితే ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని 2 వైపున బాగా వేగనివ్వాలి. తొందరగా వేగిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎందుకంటే బంగాళదుంపలన్నీ ఉడికిపోయి అన్నీ వేగిపోయాయి కాబట్టి తొందరగా అయితే అయిపోతుంది. ఇలా చుట్టూ బోండా కలర్ వచ్చినంత వరకు ఇలా బాగా చుట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే బోండాని అయితే తీసేద్దాము. ఇలాగ ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మరొక బోండా వేసుకొని
ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో కూడా బంగాళదుంప ఉంటే సరే ఇలా చేసి ఇచ్చేయండి మీ పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వర్షాకాలంలో చేసి ఇవ్వడం వల్ల వేడి వేడిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ కూడా అయిపోతుంది, ఎక్కువ పని అయితే ఉండదు మనకి. కొత్త గనక నా రెసిపీ చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడు సింపుల్గా అయితే మన ఎగ్ బాండ్ అయితే రెడీ అయిపోయింది. అడగ నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సూపర్.